బ్రాహ్మణ విరాట్ పరివార్ భారతదేశ చరిత్రలోనే నిజంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే ప్రప్రథమంగా ప్రారంభించినటువంటి ధర్మాచార్య దర్శనయాత్ర హైందవ ధర్మ రక్షణ కోసం, అలాగే ఒక హిందూ కోడ్ కోసం, ఒక బ్రాహ్మణ కోడ్ కోసం చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో అనేక మంది మేము ముందు సంకల్పించినటువంటి జపానుష్ఠానాల్లో అలాగే భిక్షాద్రవ్య సేకరణలో భాగస్వామ్యం అయ్యారు. ప్రస్తుతము బ్రాహ్మణ విరాట్ పరివార్ కాస్త హిందూ విరాట్ పరివార్గా కూడా పరివర్తన చెంది ఇంకా ముందుకు తీసుకుపోతున్న ఈ క్రమంలో ఈ నెల 18 నుంచి కామారెడ్డి సంకష్టర మహాగణపతి క్షేత్రం నుంచి పాదయాత్రగా ప్రారంభమై బాసర నుంచి 21వ తేదీ నుంచి రథయాత్రగా ప్రారంభమవుతున్న ఈ ధర్మాచార్య దర్శనయాత్రలో జగద్గురులందరినీ దర్శించుకొని వారందరి ఆశీర్వచనంతో పండితుల ద్వారా తయారు చేయబడిన ఒక మానవ నియమావళి, హిందూ నియమావళి, బ్రాహ్మణ నియమావళి పీఠాధిపతులు అందరూ ఆశీర్వచనంతో ఆమోదం యోగ్యమైన తర్వాత మహాసభ ద్వారా అక్షయ తృతీయ రోజు తలపెట్టిన మహాసభ ద్వారా ఉద్ఘాటనం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి 2027 అక్షయ తృతీయలోగా యావత్ భారతావనిలో ఉన్న ప్రతి హిందువు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు విశ్వబంధువుగా మారడానికి ఆ నియమావళి, హిందూ కోడ్ అందరూ పాటించే విధంగా కార్యాచరణ రూపొందించబడింది. ఈ మహాయజ్ఞంలో స్వయంగా అనుష్ఠానాన్ని చేస్తూ, లలితా సహస్రనామానుష్ఠానాన్ని చేస్తూ, భిక్షాద్రవ్య సేకరణ చేస్తూ శ్రీవత్సత గోత్రోద్భవులు, బమిడిపాటి వంశజులు అయినటువంటి శ్రీమతి శ్రీ సువర్చల వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు వారు స్వయంగా 51,000 రూపాయలను ఈ ధర్మాచార్య దర్శనయాత్రకి భిక్షగా సమర్పణ చేసినారు. ముందుగా అనుకున్నట్టు వివిధ బిరుదు ప్రదానాల్లో భాగంగా వారికి హైందవ ధర్మ రక్షణ సేవా తత్పర బిరుదు ప్రదానం చేస్తూ ఆదిపూజ్యుడైన గణాధిపతి ఈ సంకష్టర మహాగణపతి క్షేత్రానికి వ్యవస్థాపకులై ఇంత మహాక్షేత్రాన్ని అందరికీ తెలంగాణ కాణిపాకంగా ఉన్నటువంటి మహాక్షేత్రాన్ని భక్తజనానికి చేరువ చేసి స్వయంగా మా గురుదేవులైనటువంటి శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గురువు గారిని వారికి ఆశీర్వచనం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఎందుకంటే మా గురువు గారి చేతనే ఎందుకు ఆశీర్వచనం అంటే, మా గురువు గారు ఒక లెక్చరర్గా ఉండి కూడా తల్లిదండ్రుల సేవ కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వైదిక సేవ, అలాగే శిష్యజనోద్ధరణ, అలాగే గురుజన సేవతో పాటు మాతాపితృ సేవ చేస్తున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ఉన్నటువంటి మహాత్ములు కాబట్టి వారిని ఆశీర్వచనం చేయమని అభ్యర్థన చేస్తున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీ మహాసరస్వత్యై నమః. భారతదేశంలోనే కాక విశ్వ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సకల భగవద్ బంధువులైనటువంటి ఒక ఆస్తికులైన సమస్త సకల భక్తజనులందరికీ కూడా, తర్వాత విశేషంగా ఈ ధర్మాచార్య దర్శన యాత్రలో ఆర్థికంగా, తర్వాత శారీరకంగా, మానసికంగా లేదా బౌద్ధికంగా అనేక సహాయ సహకారములు అందించిన అశేషమైనటువంటి ఒక భక్తవాహినికి అందరికీ కూడా ఆదిపూజ్యుడు, ఆదివంజుడు, బ్రహ్మణస్పతి సకల బాధలను తొలగించి అన్ని కార్యములను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సకల శక్తులను 1000 ఏనుగుల బలాన్ని సమకూర్చేటువంటి ఒక సంకష్టహరణ మహాగణపతిని ప్రార్థన చేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనముండాలని చెప్పి శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. స్వస్త్యస్తు తే కుశలమస్తు చిరాయురస్తు గోవాజినోస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఐశ్వర్యమస్తు బలమస్తు రిపుక్షయోస్తు వంశే సదైవ సతతం హరిభక్తిరస్తు వంశే సదైవ సతతం
హరభక్తిరస్తు. స్వస్తి శుభమస్తు మంగళమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే భక్తజనాః సుఖినో భవంతు. సుజనా భవంతు. బ్రహ్మార్పణమస్తు.